విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పైన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు దృష్టి కేంద్రీకరించారు. 2029 ఎన్నికల్లో బీజేపీ నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల ఆయన కార్యకలాపాలు విశాఖలో పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని చూశారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం రాకుండా చేసిందని ఒక చర్చ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో జీవీఎల్కు కొంత విభేదాలు ఉన్నాయి. జీవీఎల్కు తెలుగుదేశం పార్టీ అంటే పడదు. అందుకే జీవీఎల్ను పక్కన పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. తెలుగుదేశం పార్టీ బీజేపీ 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా పేరుతో తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి బయటికి వచ్చి బీజేపీ పైన విమర్శలు మొదలు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారారు. గట్టిగా ఎదుర్కొన్నారు, గట్టిగా సమాధానం చెప్పారు. అప్పటి నుంచి జీవీఎల్ నరసింహారావుకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేయాలని జీవీఎల్ నరసింహారావు ప్రయత్నించినప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అక్కడ పావులు గదిపినట్టు తెలుస్తోంది. జీవీఎల్ను ఎంపీ అభ్యర్థిగా రాకుండా, ఆ ప్రతిపాదనే రాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు, బీజేపీలోని తన వర్గం ద్వారా జీవీఎల్ను పక్కన పెట్టించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని జీవీఎల్ నరసింహారావు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ పొత్తు ఇలాగే కొనసాగుతుందా? విశాఖ నుంచి జీవీఎల్కు అవకాశం ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? తెలుగుదేశం పార్టీకి జీవీఎల్ అంటే ఏమాత్రం కూడా సరిపోదు. ఇలాంటి సందర్భంలో ఆయనకు ఆ సీటు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? అసలు బీజేపీకి ఆ సీటు తెలుగుదేశం పార్టీ వదులుకుంటుందా అన్న చర్చ కూడా ఉంది. గతంలో ఖమ్మం పార్టీ హరిబాబు గెలిచారు, ఆ తర్వాత పురంధేశ్వర్ కూడా గెలిచారు. అయితే మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఆ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ గెలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావుకు కమ్మ సామాజిక వర్గానికి కాదని ఆ సీటును ఇస్తారా, లేదా జీవీఎల్ నరసింహారావును పక్కన పెడతారా అన్న చర్చ అయితే సాగుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఈ పొత్తు ఇలాగే కొనసాగచ్చు, ఈ పొత్తు పెటాకులు అవ్వచ్చు. అయితే ఒకవేళ జనసేన, బీజేపీ కలిసి 2029 ఎన్నికలకు వెళ్తే కనుక జీవీఎల్ నరసింహారావు పోటీ చేయడానికి అవకాశం ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగినంత కాలం జీవీఎల్ను రానివ్వకుండా అడ్డుకుంటారనే ప్రచారం ఉంది, చర్చ ఉంది. ఆ స్థాయిలో జీవీఎల్ నరసింహారావు అంటే తెలుగుదేశం పార్టీకి మింగుడు పడినటువంటి వ్యవహారం. అందుకే ఆయనను పూర్తిగా గత ఎన్నికల్లో పక్కన పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆయనను రాకుండా చూసుకుంటారు. లేదా ఈ పొత్తు లేకుండా జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే అప్పుడు జీవీఎల్కు అవకాశం ఉండడానికి ఛాన్స్ ఉందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. అయితే జీవీఎల్ నరసింహారావు ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు? గత ఎన్నికల్లో టికెట్ రాకపోయినప్పటికీ సైలెంట్గా ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ పైన ఆయనకు అంతర్గతంగా కోపం ఉన్నప్పటికీ సైలెంట్గా ఉండిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే జీవీఎల్ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీతో కాంప్రమైజ్ అవుతారా, లేదా ఇదే వైఖరి కొనసాగిస్తారా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ జీవీఎల్కు కనుక సీటు ఇచ్చి గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు కంట్లో నల్స్ అవుతారు. ప్రతి విషయంలో వేలు పెడతారు, ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుని విమర్శిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు అని తెలుగుదేశం పార్టీ అధినేత నమ్ముతున్నారు. అందుకే జీవీఎల్ నరసింహారావును పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో జీవీఎల్ లాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం, బీజేపీ సంబంధాలకు ఇబ్బందికరంగా మారుతుంది, దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జీవీఎల్ను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం.